నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఇంటర్ స్టేట్ యూనివర్సిటీ ఉమెన్స్ వాలీబాల్ టోర్నమెంట్ను ప్రారంభించిన క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా తిరుపతి ఎమ్మెల్యే ఇంటి ముందు బైఠాయించిన అంగన్వాడీ వర్కర్లు జీతాలు పెంచేంత వరకు గ్రాట్యుటీ ఇచ్చేంత వరకు సమ్మె ఆగదు స్పష్టం చేసిన అంగన్వాడీలు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్న చిత్రాన్ని వెంటనే తొలగించాలి డిమాండ్ చేసిన హిందూ సంఘాలు వాడుకొని వదిలేయడం జగన్మోహన్ రెడ్డి నైజం తన సొంత ప్రయోజనం కోసం ఎవరినైనా బలిపెట్టడం అతని లక్షణం పేర్కొన్న తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఇంటర్ స్టేట్ యూనివర్సిటీ ఉమెన్స్ వాలీబాల్ టోర్నమెంట్ను క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ఆడపులులు క్రీడల్లో దూసుకుపోతున్నారని తెలిపారు. ఏపీలో ఆడుదాం ఆంధ్ర నిన్ననే రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించామని తెలిపారు. శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీకి వస్తే నా పుట్టింటికి వచ్చినట్లు అనిపిస్తుందని తెలిపారు. చంద్రబాబు నాయుడుకు 175 క్యాండిడేట్లు దొరకని పరిస్థితి ఉందని రాష్ట్రం పరిస్థితి దేవుడెరుగు కుప్పం నియోజకవర్గమైనా కాపాడుకోవాలని పర్యటనకు వస్తున్నారని తెలిపారు. 14 ఏళ్లు సీఎంగా 40 ఏళ్లుగా కుప్పం ప్రజలకు ఎలాంటి అభివృద్ధి చేయలేదని తెలిపారు. కుప్పం మున్సిపాలిటీ కుప్పం రెవెన్యూ డివిజన్ వేల పెన్షన్లు ఇల్లు సంక్షేమ పథకాలను ఇచ్చింది సీఎం జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. కుప్పంకు తాగే నీళ్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇచ్చామని తెలిపారు. 2024లో చంద్రబాబును కుప్పంలో ప్రజలు ఫుట్బాల్ ఆడుకుంటారని పేర్కొన్నారు. వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ కు వస్తున్నారన్న వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి రోజా ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడ నుంచి కూడా పోటీ చేయవచ్చని షర్మిల విషయంలో ఇదే వర్తిస్తుందని తెలిపారు. షర్మిల రాక వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్తే సూసైడ్ చేసుకున్నట్లేనని పదవులే పరమావధి ఉన్న వాళ్లకు పార్టీలు మారితే భవిష్యత్ ఉండదని పేర్కొన్నారు. 175 చోట్ల క్యాండిడేట్లు పెట్టడానికి చంద్రబాబు నాయుడికి క్యాండిడేట్లు దొరక్క పవన్ కళ్యాణ్తో జత కలిసినా కూడా ఇంకా కూడా అనౌన్స్ చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉంటూ రాష్ట్రం సంగతి దేవుడెరుగు కనీసం నా కుప్పాన్నైనా నేను కాపాడుకోకపోతే రాబోయే 2024లో 175కి 175 అని జగన్మోహన్ రెడ్డి గారు ఘంటాపదంగా చెప్తున్నప్పుడు మనం ఓడిపోతే తలెత్తుకోలేమన్న భయంతో ఈరోజు కుప్పానికి వెళ్తున్నారు తప్ప మరొకటి కాదు. ఈరోజు కుప్పంలో దాదాపుగా 40 సంవత్సరాలు పైగా ఎమ్మెల్యేగా చేశారు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి కూడా ఆ కుప్పంలో ఏ కుటుంబానికి సంక్షేమం అభివృద్ధి అందించారో ఒకసారి చెప్పాలి చంద్రబాబు నాయుడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న పేద కుటుంబాలకి ఏమి ఇస్తున్నామో సంక్షేమాన్ని అక్కడ ప్రతి కుటుంబంలో ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ కూడా పార్టీ చూడకుండా కులం చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తున్నారు. ఆ ప్రాంతంలో అభివృద్ధి చేస్తున్నారు. ఆర్డీఓ సర్కిల్ తీసుకొచ్చారు, మున్సిపాలిటీ చేశారు, ఇప్పుడు తాగే నీళ్లు కూడా తీసుకొస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తనకి ఓట్లేసి ముఖ్యమంత్రి అయ్యేందుకు అవకాశం ఇచ్చిన ఆ కుప్పానికి తాగే నీళ్లు కూడా ఇవ్వని ఒక దౌర్భాగ్యమైన పొలిటీషియన్. సో ఇక ఆ కుప్పంలో ఓట్లు చంద్రబాబు నాయుడుకి వెయ్యరు అనేది తెలుసుకొని ఈరోజు కాళ్ళు చేతులు పట్టుకోవడానికే వెళ్ళాడు. ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్స్లోనే మీరు చూశారు, లోకేష్ చంద్రబాబు నాయుడు గల్లీ గల్లీ తిరిగినా కూడా ఎలా ఫుట్బాల్ ఆడేశారో ఆ కుప్పం ప్రజలు మనం అందరం కూడా గమనించాం. రాబోయే 2024లో కూడా కుప్పం ప్రజలు చంద్రబాబు నాయుడిని ఫుట్బాల్ ఆడతారు. 175కి 175 జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వబోతున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్న చిత్రాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ హిందూ సంఘాలు నిరసన వ్యక్తం చేశారు. తిరుపతి నగరంలోని ఖాదీ కాలనీలోని జగన్మాత చర్చి వద్ద పెట్టిన పోస్టర్ వివాదాలకు దారితీసింది. క్రిస్మస్ సందర్భంగా మేరీ మాతను ఓ హిందువు యాచించే విధంగా పోస్టర్ పెట్టడం ఆగ్రహం వ్యక్తం చేశారు హిందూ సంఘాలు. పోస్టర్ వేసిన క్రిస్టియన్లు ఇతర మతస్థుల చిత్రాలను ఇదే విధంగా వేయగలరా అంటూ ప్రశ్నించారు. వెంటనే చర్చి యాజమాన్యం జోక్యం చేసుకుని హిందూ మనోభావాలు దెబ్బతినకుండా వెంటనే పోస్టర్ను తొలగించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈరోజు తిరుపతిలోని ఖాదీ కాలనీలో గల
జగన్మాత చర్చి అందు ఎంట్రన్స్ గోడ దగ్గర ఒక చిత్రాన్ని కొంతమంది హిందూ భక్తులు చూసి ఫోటో తీసి వాట్సాప్ ద్వారా మాకు తెలియజేయడం జరిగింది. ఇది హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని చెప్పడం జరిగింది. దాన్ని స్పందించి మేము వెంటనే ఇక్కడ వచ్చి చూడగా ఒక మేరీ మాత చిత్రపటంలో ఒక హిందూ ధర్మం పాటిస్తున్న హిందూ భక్తులు యాచించినట్టు లేకపోతే ఏదో ఇచ్చినట్టు ఉంది. దీన్ని తీవ్రంగా హిందువులుగా మేము ఖండిస్తున్నాము. ఈ చిత్రపటాన్ని ఎవరైతే వేయించారో ప్రోత్సహించారో వారు వెంటనే స్పందించి ఈ చిత్రపటాన్ని తీసివేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అయ్యా, క్రిస్టియన్ మతస్థులు మీకు చెందిన భక్తులు ఎవరైనా ఉంటే మీ చిత్రపటాలు వేసుకోండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే ఈ హిందువులు మా దగ్గర ఉన్నారు అని చెప్పుకునే విధంగా ఏదైతే చూపిస్తున్నారో దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. అదే మీకు దమ్ము ధైర్యం ఉందా, ఒక ముస్లిం సంబంధించిన వ్యక్తి ఈ విధంగా చర్చి దగ్గర మీరు ఫోటో పెట్టి మీరు పెట్టగలరా అని మేము ప్రశ్నిస్తున్నాము. కేవలం హిందువులు ఏం పట్టించుకోరనే ఉద్దేశంతోనే మీరు ఈ విధంగా చేస్తున్నారు. మేము వెంటనే డిమాండ్ చేస్తున్నాము, మీరే వచ్చి దీన్ని పెయింట్ తీసుకువచ్చి ఈ చిత్రాన్ని తుడిపివేయాలి, లేదే ఆందోళన మేము చేసి మేము తుడిపేయాల్సి వస్తుంది. అయ్యా, దయచేసి మీరు మా మనోభావాలు గౌరవించే విధంగా అయితే చర్చి యాజమాన్యం ఎవరైతే ఉందో మీరే వచ్చి దయచేసి వచ్చి ఈ పెయింట్ ద్వారా ఈ చిత్రాన్ని తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. డిఎస్సిని విడుదల చేయాలని కోరుతూ 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకోవాలని తిరుపతి ఆర్ట్స్ కళాశాల వద్ద ఐన్స్టీన్ విగ్రహం, జ్యోతిరావు పూలే విగ్రహం వరకు విద్యార్థి యువజన సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. డిఎస్సిని విడుదల చేయాలని కోరుతూ 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తానని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకోవాలని తిరుపతి ఆర్ట్స్ కళాశాల వద్ద ఐన్స్టీన్ విగ్రహం, జ్యోతిరావు పూలే విగ్రహం వరకు విద్యార్థి యువజన సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ జయచంద్ర, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి రవినాయుడు, నిరుద్యోగుల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దిక్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కత్తి రవి, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎం నరేంద్ర, డిఎస్సి సాధన కమిటీ కన్వీనర్ ప్రశాంత్ హరిప్రసాద్ మాట్లాడారు. 2018లో ముఖ్యమంత్రి పీఠం ఎక్కకముందు 25,000 టీచర్ ఉద్యోగాలను మెగా డిఎస్సి కింద ప్రకటిస్తామని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా, ప్రజల సాక్షిగా ప్రకటించారని గుర్తు చేశారు. 4.5 సంవత్సరం అవుతున్నా నేటికి ఒక్క డిఎస్సిని కూడా ప్రకటించకపోవడం బాధాకరమని, కళ్ళు కాయలు కాసే విధంగా ఎప్పుడు డిఎస్సి వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు నోట్లో మట్టి కొట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉందని ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది విద్యార్థులు డిఎస్సి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారని, పోస్టు భర్తీ చేయకపోగా బైజూస్ లాంటి కంపెనీలతో ఒప్పందం చేసుకుని క్లాసులు నిర్వహించడం అనేది బాధాకరమని తెలిపారు. రెగ్యులరైజేషన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలనే నిర్ణయం తగదు కాబట్టి తక్షణమే డిఎస్సిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శివకుమార్, సతీష్, రూప్ కుమార్, ప్రశాంత్ కుమార్, హరీష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు అనేకమైనటువంటి వాగ్దానాల్లో ముఖ్యమైనటువంటి వాగ్దానం డిఎస్సిని ప్రకటిస్తానని చెప్పనని, డిఎస్సిలో ఎన్ని పోస్టులు ఉన్నాయో దాని ద్వారా మెగా డిఎస్సిని విడుదల చేస్తానని చెప్పనని హామీ ఇచ్చాడు. ఆ హామీ ఏమాత్రం కూడా ఈ రోజుకి అమలు చేసినటువంటి పాపాన పోలేదు. 4.5 సంవత్సరాల నుంచి చాలా ఆవేదనతో ఈ రోజు వరకు ఎదురు చూసాం. డిఎస్సిని మెగా డిఎస్సిని ఈ రోజు ప్రకటిస్తారు, రేపు ప్రకటిస్తారని చెప్పని చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ రోజు కొన్ని కోచింగ్ సెంటర్స్ అన్ని కూడా డబ్బులు కుప్పలు అయిపోతూ ఉంటే కూడా ఈ రోజు వరకు కూడా ఒక్క డిఎస్సి ప్రకటించుకోకపోతే ఈ రోజు డిఎస్సి విద్యార్థులు చాలా మంది ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. మెగా డిఎస్సిని ఎప్పుడు ప్రకటిస్తావు? మేము గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే మెగా డిఎస్సిని అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటిస్తామని చెప్పని హామీ ఇచ్చావు. అంగన్వాడీల ప్రధానమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో బుధవారం అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల ఇంటి ముందు బైఠాయించి నిరసనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం పద్మావతిపురంలోని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇంటి వద్దకు ఐఎఫ్టియు, సిఐటియు, ఏఐటిఏసి అనుబంధ అంగన్వాడీ సంఘాల నాయకులు, కార్యకర్తలు శ్రీనివాస కళ్యాణ మండపాల వద్ద నుంచి ర్యాలీగా చేరుకున్నారు. అయితే అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు వారిని ఎమ్మెల్యే ఇంటి వద్దకు రానివ్వకుండా అడ్డుకున్నారు. ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ఇంటిలో లేరని, చెన్నై వెళ్లారని పోలీసులు చెప్పినా ఆయనతో మాట్లాడిన తర్వాతే తాము వెళతామంటూ అక్కడే రోడ్డుపైన బైఠాయించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు నాయకురాలు అరుణకుమారి, గంగాదేవి, నాగరత్న, సిఐటియు నాయకురాలు నాగరాజమ్మ, జయప్రద,
ఏఐటీసీ నాయకురాలు మంజుల మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు అంగన్వాడీ సమస్యలు తాను విన్నానని ఉన్నానని పరిష్కరిస్తానని చెప్పి ఇప్పుడు తనకేమీ తెలియదన్నట్లు తానేమీ చూడటం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అంగన్వాడీలను నిర్లక్ష్యం చేస్తూ వారి డిమాండ్లను వారికి ఇచ్చిన హామీలను మర్చిపోయినట్లుగా మాట్లాడడం సరికాదన్నారు. ప్రభుత్వ పథకాల ప్రచారానికి పెడుతున్న ఖర్చులో కొంత కేటాయించిన తమ సమస్యలు ఎప్పుడో పరిష్కారం అయ్యాయని చెప్పారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, గ్రాట్యుటీ చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించినా తనకేమీ తెలియదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్నటి చర్చలు విఫలమైన సందర్భంగా ప్రతి ఎమ్మెల్యే ఇంటిని ఈరోజు ముట్టడి కార్యక్రమం జరపాలని మా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మేమందరం ఇక్కడ ఎమ్మెల్యే ఇంటిని ముట్టడి చేయడానికి వచ్చాము. కానీ పోలీస్ సిబ్బంది మమ్మల్ని ఇంటి వరకు పోనీయకుండా మధ్యలోనే ఆపినందువల్ల మేము ఇక్కడే కూర్చొని మా నిరసనను తెలియజేస్తున్నాము. ఇప్పటికి 4 సార్లు చర్చలకు పిలిచి ఆర్థికపరమైన అంశాలు తప్ప అని అంటే మేము వచ్చిందే ఆర్థికపరమైన అంశాలు పెంచండి అనేసి, అది తప్ప అంటే ఆ ఒక్కటే అడక్కు అన్న సినిమాలో చెప్పినట్టుంది. ఈ మంత్రులు మాట్లాడేది, ఈ సిఎస్లు మాట్లాడేది, ఈ ప్రభుత్వ సలహాదారులు మాట్లాడేది. ఒక అడ్వర్టైజ్మెంట్ ఆపేస్తే మా జీతాలకు సరిపోతుంది. కొన్ని పేపర్లకు ఇస్తున్న వాళ్ళ యొక్క పథకాల పబ్లిసిటీని ఆపేస్తే మాకు సరిపోయేంత జీతం కాదు కదా, ఇంకా కూడా మిగులుతుంది ప్రభుత్వానికి. పెండింగ్ ఉండే సెంట్రల్ గవర్నమెంట్ నుండి మనకు రావాల్సిన మొత్తం బిల్స్ని పెండింగ్ ఉన్న వాటన్నింటినీ తెచ్చుకుంటే అన్నీ సరిపోతాయి. కానీ ఏ ఒక్కటి చెయ్యను, మీకు జీతం మాత్రం పెంచను. ఇది ఎక్కడ న్యాయం అండి? ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్ళలేదంటే సమస్యని, అంటే ఆయనకి ఏమన్నా చెవుడాలా అంటే గుడ్డ? ఆయనకేం తెలియదా ఏం జరుగుతుందో రాష్ట్రంలో? ఏమీ తెలియకుండా ఆయన చేతులు ముడుచుకొని కూర్చొని ఉన్నారా, లేకుంటే ఇంట్లో ముసిగేసుకొని కూర్చున్నారా? మేము ఈ సందర్భంగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాము, నువ్వు కళ్ళు మూసుకొని కూర్చున్నావా, ముసిగేసుకొని కూర్చున్నావా అని అడుగుతున్నాము. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయిందని, ఆడుదాం ఆంధ్ర 450 కోట్ల స్కామ్ పైన మేము అధికారంలోకి వస్తానే విచారణ చేపడతామని, వైసీపీ ఇప్పటికే ప్రజలతో ఆడుకుందని, ఇక ఆడుదాం ఆంధ్రాలో ఏముందని, ఈ కార్యక్రమం వల్ల ఎవరికీ లాభం లేదని తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ తెలిపారు. ఈ సందర్భంగా కిరణ్ రాయల్ మాట్లాడుతూ యువతపై చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగాలు కల్పించాలని, రాష్ట్రంలో అంగన్వాడీలు నిరసనలు ధర్నాలు చేస్తున్నా పట్టించుకోకుండా ఆడుదాం ఆంధ్ర ఆడడానికి సిగ్గు లేదా అని పేర్కొన్నారు. తిరుపతిలో సర్వేల ఆధారంగానే అభ్యర్థిని ప్రకటిస్తారని, ఎవరికి టికెట్ ఇచ్చినా ఖచ్చితంగా 70,000 నుంచి 80,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు. నగరంలో రోజాకే టికెట్ లేదని, మాపై మాట్లాడే అర్హత లేదని తెలిపారు. ఆర్జీవి ఓ పిచ్చోడని, అతని మాటలను పట్టించుకోవడం అవసరం లేదని తెలిపారు. పవన్ నిలబడితే ఖచ్చితంగా తిరుపతి ప్రజలు 1,00,000 ఓట్లతో గెలిపిస్తారని తెలిపారు. ఎవరికి ఇచ్చినా మేము గెలిపించుకోవాలి, మా బాధ్యత ఏంది, తిరుపతిలో మేము గెలిపించుకోవాలి. ఇంతవరకు సీట్ కన్ఫామ్ అని చెప్పి ఇరు పార్టీలో ఎవరికైతే హామీని ఇవ్వలేదు. ఈ విషయం దయచేసి ఎవరు ఆందోళన చెందకండి, ఎవరు ప్రలోభం లొంగకండి. సీట్ అనేది కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఇద్దరు డిసిషన్ తీసుకొని ఇద్దరు ఉమ్మడి ప్రెస్ మీట్ పెట్టి పలానోటి సీట్ ఇస్తున్నామని చెప్తే ఎవరికి సీట్ ఇచ్చినా మేము గెలిపించుకునే బాధ్యత మాది. అంతేగాని ఈ రేసులో చాలామంది ఉంటారు, ఇక్కడ 2-3 ఉండొచ్చు రేసులో. తప్పు కాదు, ప్రయత్నించడం తప్పు కాదు. సర్వేలు ఉన్నాయి, మంచి చెడ్డ చూస్తారు, ఎవరు గెలుస్తారు తర్వాత ఇస్తారు అనేది. దయచేసి కార్యకర్తలు ఇరు పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందొద్దండి. దయచేసి పూలు బుకేలు శాలలో డబ్బులు వేస్ట్ చేయొద్దండి. ఇంకా సమయం ఉంది. ఆ సమయానికి ఇద్దరు పార్టీ అధ్యక్షులు చెప్పినప్పుడు మనం చేద్దాం. ఖచ్చితంగా తిరుపతి గెలిచే సీటు ఖచ్చితంగా తిరుపతి మేము కొడతాం. జనసేన టీడీపీ అలయన్స్ ఏ అభ్యర్థికి ఇచ్చినా మేము కొడతాం, మేము గెలుస్తాం. ఈ రూమర్స్ పుకార్లు రకరకాల సోషల్ మీడియాలో జరుగుతుంటాయి. రోజుకు ఒక అభ్యర్థి వస్తాడు, అదే ఎవరికి ఇంకా ప్రకటించలేదు, ఎవరికి హామీ కూడా ఇవ్వలేదు. ప్రయత్నాలు మంత్రాలు జరుగుతున్నాయి. ఓ 15 రోజుల్లో అభ్యర్థి కన్ఫర్మ్ చేసినప్పుడు ఇదే ప్రెస్ క్లబ్లో అందరం కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి తిరుపతి అభ్యర్థి కోసం సాయ శక్తుల కృషి చేసి గెలిపిస్తాం మేమందరం. ముందు రోజా నగిరికి అభ్యర్థి లేదు. ఇప్పుడు రోజాకి నగిరిలో సర్వే చేస్తే వైసీపీ సర్వే 25,000 ఓడిపోతుంది, టీడీపీ సర్వే 40,000 ఓడిపోతుంది, వాళ్ళ కుటుంబ సర్వే చేసి 50,000 ఓడిపోతుందంట. రోజాకే సీట్లు అభ్యర్థులు లేరు ఈసారి. మాకు అభ్యర్థి ఇప్పుడే చెప్పాం కదా, టీడీపీలో 5 ఉన్నారు, జనసేనలో 3 ఉన్నారు, రాష్ట్రంలో చిట్ట ఉంది. ప్రతి చోట అభ్యర్థులు పోటీ పడుతున్నారు, చాలా మంది పార్టీలు చేరుతున్నారు. అభ్యర్థులు మాకు లేక కాదు, మీకు అభ్యర్థులు లేక మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు అభ్యర్థులు. ఇప్పుడు నగరికి రోజాకి సీట్ లేదు, ఆమె ఎన్ని బ్యాటింగ్ చేసినా ఎన్ని బౌలింగ్ చేసినా సీట్ లేదు.
ఆమె ఓడిపోతుంది. సర్వేలో రోజు 20,000కు పైగా ఓడిపోతుందని చెప్పి ఐపాక్ సర్వే ఇచ్చింది. జగన్మోహన్ అంత మంచోడేం కాదు, ఓడిపోతున్నా తెలిసి సీట్ ఇవ్వడానికి సొంత చెల్లినే పక్కన పెట్టినాడు ఆయన రాజకీయం కోసం. కాబట్టి ఖచ్చితంగా మీ నగరికి ముందు అభ్యర్థి చూసుకోండి, ఎవరు అభ్యర్థి, నువ్వైతే కాదు, ఏ అభ్యర్థి మీరు చూసుకోండి. 2047 నాటికి దేశంలోని 30 లక్షల కుటుంబాలు 140 కోట్ల జనాభా బాగుండాలని, ప్రపంచ దేశాలలో ముందు వరుసలో ఉండాలన్నదే భారత ప్రధాని ఆశయమని అడిషనల్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పీయూష్ కుమార్ అన్నారు. బుధవారం ఉదయం స్థానిక జీవకోణ సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో పీయూష్ కుమార్ ముఖ్య అతిథిగా, జిల్లా కలెక్టర్, నగరపాలక కమిషనర్ హరిత అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై ఎగ్జిబిషన్ స్టాల్స్ సందర్శించి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రతిజ్ఞ సభికలతో చేపట్టి ప్రసంగించారు. పీయూష్ కుమార్ మాట్లాడుతూ అర్హత గల ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వ పథకాలు అందించాలన్న ఉద్దేశంతో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర దేశవ్యాప్తంగా చేపట్టామని అన్నారు. జనవరి 26 నాటికి ఈ కార్యక్రమం ముగియనున్నదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి సాధనలో ముందున్నదని, డీబీటీ ద్వారా సంక్షేమ పథకాలు, పింఛన్లు, స్కాలర్షిప్లు, యూపీఐ చెల్లింపులు, రైతులకు ఆర్థిక సహాయం, ఆరోగ్యం, ఇళ్ల నిర్మాణాలు వంటివి మారుమూల గ్రామాల లబ్ధిదారులకు చేరాలన్న లక్ష్యంతో ఈ యాత్ర చేపట్టడం జరుగుతున్నదని అన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఆశయాలను, కేంద్ర సంక్షేమ పథకాల అమలుపై వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర కేడర్ ఐఏఎస్ అడిషనల్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు పాల్గొనడం సంతోషమని అన్నారు. పేద ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు కేంద్ర సంక్షేమ కార్యక్రమాల వివరాలు ప్రజలందరికీ తెలియజేసి అర్హులైన లబ్ధిదారులందరికీ అర్హత కలిగేలా ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఉపయోగపడుతుందని అన్నారు. కార్యక్రమంలో వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలు అందుకుని లబ్ధి పొందిన వారు తమ అభిప్రాయాలు తెలిపారు. భరతనాట్యంలో సభికులను అలరించిన చిన్నారిని అతిథులు సత్కరించారు. జిల్లా అధికారులు, కార్పొరేషన్ అధికారులు, మహిళలు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏదైతే అర్బన్ ప్రోగ్రామ్ కింద వికసిత్ భారత్ కార్యక్రమాలు చాలా సక్రమంగా నడిపించేందుకు ముందుగా ఇక్కడ అధికారులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇందాక మీరు మనందరం కూడా ప్రధానమంత్రి గారి ఒక సూచన మేరకు ఒక ఇన్ఫర్మేషన్ కూడా విన్నాము. మన ఇందాక ఈ కార్యక్రమాలు మొదలైనప్పుడు ఒక ప్రతిజ్ఞ కూడా తీసుకున్నాము. ఎందుకంటే ఆ ప్రతిజ్ఞలో ముఖ్యంగా అంశం అంటే 2047 వరకు మన దేశాన్ని అభివృద్ధి చెందాలి, భారతదేశాన్ని ఒక వికసిత భారత్గా మార్చాలంటే మన దేశంలో ఉన్నటువంటి జనాభా ఏదైతే 30 కోట్ల పైన కుటుంబాలు ఉన్నారు, 140 కోట్ల పైన జనాభా ఉంది. ఒక దేశాన్ని అభివృద్ధి చెందాలంటే ఈ జనాభాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బాగుపడాలి, సంక్షేమంగా ఉంటూ ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క యువతులు కూడా ఒక అభివృద్ధి చేస్తూ ఉంటే అప్పుడు మన రాష్ట్రానికి కానీ దేశానికి కానీ అభివృద్ధి వచ్చే అవకాశం ఉంటుంది. నమ్మక ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని వాడుకుని వదిలేయడం జగన్మోహన్ రెడ్డి నైజమని, తన సొంత ప్రయోజనాల కోసం ఎవరినైనా బలిపెట్టడం అతని లక్ష్యమని, చెప్పేదొకటి చేసేదొకటి అని విశ్వసనీయత లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని 57 నెలల పాలనలో ప్రజలకు స్పష్టమైందని తిరుపతి పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షులు నరసింహ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నరసింహ యాదవ్ మాట్లాడుతూ ఓట్లేసి గెలిపించిన పులివెందల ప్రజలకు నమ్మక ద్రోహం చేశారని, ఎత్తుకుని పెంచిన చిన్నాన్నను కిరాతకంగా హత్య చేసిన నేరస్తుల్ని కాపాడుతున్నాడని తెలిపారు. ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిపించిన కడప ప్రజల్ని మోసం చేశారని, కడప స్టీల్ ప్లాంట్ లేదు, అన్నమయ్య డ్యాం బాధితుల్ని నట్టేట ముంచాడని పేర్కొన్నారు. కృష్ణా, తుంగభద్ర జలాలపై హక్కుల్ని దారాదత్తం చేసి రాయలసీమ ప్రాజెక్టులకు ద్రోహం చేశాడని మండిపడ్డారు. తల్లి చెల్లికి ద్రోహం చేశాడని, తండ్రికి ఆత్మగా పేరుపడ్డ కేవీపీ రామచంద్రరావు, నీడగా ఉన్న సూర్యుడు నేడు జగన్ వెంట లేరని పేర్కొన్నారు. నమ్ముకున్న జైల్మేట్కు అన్యాయం చేశాడని, నమ్మిన ఎమ్మెల్యేలకు ద్రోహం చేశాడని మండిపడ్డారు. నమ్మి ఓట్లేసిన దళితులు, మైనార్టీలకు ద్రోహం చేసి సిటిజన్ బిల్లుకు పార్లమెంటులో ఓటు వేశారని పేర్కొన్నారు. వాలంటీర్లను మోసం చేశాడని,
సిపిఎస్ రద్దు హామీపై ఉద్యోగుల్ని మోసం చేశాడని, మద్య నిషేధం చేసి ఓట్లు అడుగుతానని నమ్మబలికి మద్యం ఆదాయాన్ని బ్యాంకులకు తాకట్టు పెట్టాడని పేర్కొన్నారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, ఇక్కడున్న శాసనసభ్యులు కానీ వీళ్ళందరూ కూడా దొంగ ఐడి కార్డులు సృష్టించి ఏ విధంగా తిరుపతి ప్రశాంతమైన వాతావరణంలో ఏ విధంగా ఎలక్షన్ జరుపుకున్నారో మనం చూసాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎలక్షన్ ఫెయిర్గా జరపనివ్వండి, ఎవరు గెలుస్తారో తెలుస్తుంది. అదేవిధంగా తిరుపతికి సంబంధించి కానీ, చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి కానీ భారీగా వేలాది ఓట్లను కూడా దొంగ ఓట్లను నమోదు చేసి గెలవాలన్న ప్రయత్నం మీ యొక్క పరిపాలనకు ముందే అర్థం పట్టింది. మీరు దొంగ ఓట్లు చేర్చుకున్నాడే అర్థమైపోయింది ప్రజలందరికీ. మీకు ఓట్లు వేసే పరిస్థితుల్లో ప్రజలెవరు లేరు కాబట్టి దొంగ ఓట్లు నమోదుకు శ్రీకారం చుట్టారు. ఈరోజు అధికారులు అందరూ కూడా మేము విన్నవించుకుంటా ఉన్నాం. దొంగ ఓట్లకు సంబంధించి మళ్ళీ కూడా ఒక 12 రోజులు జనవరి 12వ తారీఖు వరకు కూడా ఎక్స్టెన్షన్ ఇచ్చినారు, చేర్పులు మార్పులు దీనికి సంబంధించి. దయచేసి అధికారులందరూ కూడా ఇంకా 70-80 రోజుల్లో కూలిపోయే ప్రభుత్వం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి దిగిపోయే రోజులు దగ్గర పడ్డాయి. మీరు ముఖ్యమంత్రికి కానీ, మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ భయపడాల్సిన అవసరం లేదు. మీ విధులు మీరు సక్రమంగా నిర్వర్తించండి అని కూడా ఈ సందర్భంగా కూడా అందరికీ అప్పీల్ చేస్తాను. అధికారులందరికీ కూడా ఎవరైతే ఓటర్ నమోదు దీంట్లో పాల్గొంటా ఉన్నారో, ఎవరైతే ఓటర్ లిస్టులో దాని చేర్పులు మార్పులకు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీ పరంగా మీరు బలవుతారు. రాబోయే రోజుల్లో అక్రమాలు జరిగితే అవేమని ఉంటే రెక్టిఫై చేసుకోండి 12 రోజులు 20 రోజుల్లో అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. రాత్రి వేళలో ఇంటి దొంగతనాలకు మరియు బ్యాంకు దొంగతనాలకు పాల్పడుతున్న 6 మంది మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పలమనేరు పోలీసులు అరెస్టు చేశారు. సుమారు 30 లక్షల విలువ గల 520 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు ఉదయం రాబడిన సమాచారం మేరకు ముద్దాయిలను పలమనేరు గంగవరం ఫ్లైఓవర్ దగ్గర అరెస్టు చేశారు పోలీసులు. ముద్దాయిలపైన మన రాష్ట్రంతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో కూడా పలు కేసులు ఉన్నాయని తెలిపారు. పలమనేరు, పుంగనూరు, కుప్పం సర్కిళ్ల పరిధిలో జరిగినటువంటి దొంగతనాలకు సంబంధించి డీఎస్పీ ఎన్ సుధాకర్ రెడ్డి పర్యవేక్షణలో జిల్లాలోని పుంగనూరు, సదుం, గంగవరం మరియు రామకుప్పంలో రాత్రి సమయంలో జరిగిన దొంగతనాలను ఛేదించే క్రమంలో పలమనేరు డీఎస్పీ పోలీసులను 4 బృందాలుగా ఏర్పరిచి ఇతర రాష్ట్రాలైన కర్ణాటక, కేరళ మరియు తమిళనాడు అంతటా వారి గురించి విచారణ జరిపించగా కేవలం ఇళ్లలోనే కాకుండా బ్యాంకు దోపిడీలు కూడా చేసేవారని నిర్ధారణకు వచ్చారు. ఈరోజు ఉదయం రాబడిన సమాచారం మేరకు పొంగునూరు ఎస్ఐ సుకుమార్ మరియు సిబ్బంది పలమనేరు గంగవరం ఫ్లైఓవర్ దగ్గర మోస్ట్ వాంటెడ్ అయిన 6 అంతర్రాష్ట్ర దొంగలైన రమేష్, గోవిందరాజు, శ్రీనివాసులు, గవియప్ప, గణేష్ మరియు అశ్వత్ నారాయణను అరెస్టు చేసి వారి వద్ద నుండి 30 లక్షల విలువ గల 520 గ్రాముల బంగారు ఆభరణాలను మరియు 5 లక్షల విలువ గల 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిని విచారించగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాలలో రాత్రి సమయాలలో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా ఎంచుకొని తాళాలు పగలగొట్టి ఇళ్లలోకి ప్రవేశించి దొంగతనాలకు పాల్పడేవారని మరియు ఈ ముఠాకు నాయకుడైన రమేష్ కర్ణాటక, తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాలలో బ్యాంకు దొంగతనాలకు పాల్పడేవాడని విచారణలో తెలిసిందన్నారు. నమస్కారం అండి. మనకి ఇవాళ ఉదయం గంగవరం పోలీస్ స్టేషన్ వచ్చి ఇంటర్ స్టేట్ ప్రాపర్టీ అఫెండర్ గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. దాంట్లో మొత్తం ఈ ముఠాలో 6 మంది దాకా ఉన్నారు. దాంట్లో మెయిన్ పర్సన్ వచ్చేసి గ్యాంగ్ లీడర్ వచ్చేసి రమేష్ అనే వ్యక్తిని మనం ఇవాళ ఇంటర్వ్యూ చేసుకున్నాము. సో సుమారుగా అతని పైన 50కి పైగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో 50 దాకా వాళ్ళపైన ప్రాపర్టీ అఫెన్సెస్ చేసినట్టు తెలుస్తుంది, రిపోర్ట్ చూస్తుంది. వారి దగ్గర నుంచి మనము 30 లక్షల దాకా బంగారాన్ని రికవరీ చేసాము. అట్లాగే 2 వెహికల్స్ కూడా రికవరీ చేయడం జరిగింది. రఫ్లీ మనకి పలమనేరు సబ్ డివిజన్ మరియు చిత్తూరు సబ్ డివిజన్ కలిసి మరి 15 దాకా మన దగ్గర వీళ్ళు దొంగతనం చేసినట్టు తెలుస్తుంది. సో ఈ ప్రాపర్టీ అంతా కూడా మళ్ళీ ఆ విక్టిమ్స్కి మనము తిరిగి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఈ రాబోయే. ఈ ఎంటైర్ ఆపరేషన్లో బాగా చేసినటువంటి పలమనేరు సబ్ డివిజన్ డిఎస్పీ సుధాకర్ రెడ్డి గారు మరియు ఆయన టీం అందరూ కూడా కుప్పంలో అంగన్వాడీ వర్కర్ల సమస్యల పరిష్కరించాలని కుప్పం ఐసిడిఎస్ కార్యాలయం వద్ద నుండి పట్టణంలోని ఎమ్మెల్సీ భరత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ భరత్ పిఏకు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని గత 15 రోజులుగా సమ్మె చేపడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని వారు పేర్కొన్నారు. అంగన్వాడీలకు కనీస వేతనం అమలు చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు కోరారు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు. ఇప్పటికీ 4 సార్లు ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్స్ యూనియన్లతో చర్చించినా అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరించలేదని తెలిపారు. 16 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తూ ఉన్నాము. మా డిమాండ్స్ పైన 16 రోజులుగా సెంటర్లన్నీ క్లోజ్ చేసి మేము సమ్మెలో ఉన్నాము. సమ్మెకు వచ్చిన 4 సార్లు చర్చలు పిలిచారు ప్రభుత్వము. చర్చలు పిలిచినా మాకు అనుకూలంగా తీర్పు రాలేదు. మేము పెట్టిన డిమాండ్స్ ఒకటి కూడా మేము పరిష్కరిస్తామనేసి ఇంతవరకు వాళ్ళు మాకు చెప్పలేదు. అదేవిధంగా మేము 16 రోజులుగా సమ్మెలో ఉంటే ఇక్కడ మన సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపించి ఎవరైతే వెళ్ళారో తెలియదు. సచివాలయ సిబ్బంది వెళ్ళారో ఏ డిపార్ట్మెంట్ ఇంకా వెళ్ళారో మాకు తెలియదు. 4 మండలాల్లో అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, మినీ వర్కర్స్ అందరూ ఇక్కడ పాల్గొన్నాము. మేము సమ్మెలో ఉంటే మాతో ఎలాంటి మా దగ్గర అసలు కీ అడగలేదు, తాళాలు అడగలేదు. మీరు ఏం చేస్తా ఉన్నారు, ఇస్తారా ఇవ్వరా, ఏముంది లేదు అని మాతో సంబంధం లేకుండా మా స్కూల్ తాళాలు పగలగొట్టి నైట్ 10 గంటలకు, 12 గంటలకు, 1 గంటకు కూడా నైట్ తాళాలు వెళ్ళి పగలగొట్టడం జరిగింది. దీనిపైన మేము కుప్పం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మేము సమ్మెలో ఉంటే మాకు పాదయాత్రలో ముఖ్యమంత్రి గారు చెప్పిన డిమాండ్స్ని మేము అడుగుతున్నాము. ఇప్పుడు అవ్వట్లేదు, ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేదు, రాబోయే ఎన్నికలు అయిపోయిన తర్వాత మేము మీ డిమాండ్స్ని పరిష్కరిస్తాము అని చెప్పేసి మంత్రులు సమావేశంలో చెప్పడం జరిగింది. అలా చెప్పినా కూడా మేము మా సమ్మెని విరమించే ప్రసక్తే లేదు. మా డిమాండ్స్ పరిష్కరించేంత వరకు మా సమ్మెని ఇలాగే కొనసాగిస్తామనేసి చిత్తూరు జిల్లా యూనియన్ తరఫున చెప్తా ఉన్నాం. తిరుమల శ్రీవారిని ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పార్లమెంట్ ఎస్టిమేట్ కమిటీ చైర్మన్ సంజయ్ జైస్వాల్, సభ్యులు మరియు తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈరోజు వైకుంఠ ఏకాదశి ఉత్తర దక్షిణాన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. కాబట్టి తెలంగాణ నుంచి ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. కుటుంబ సపరివారంగా యొక్క స్వామివారిని దర్శించుకోవడం, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు, బోధ్ నియోజకవర్గంలోని ప్రజలందరూ సుఖశాంతులతో సంతోషంగా ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పేసి స్వామివారిని మొక్కడం జరిగింది. As an estimate committee member and myself chairman, we all have come here to have darshan of Tirupati Balaji Bhagwan, as well as we have come here to see how Prasad Yojana, which is a government-run program by our Honorable Prime Minister Narendra Modi, we are seeing that how Prasad Yojana is working. With the Darshana, we will see the facilities for the tourists which is available here. It's been always a divine to be present for the darshan here, and Lord's blessings is always to the nation, to all those who need Him for wealth, happiness and also prosperity, and He's kind. People say He's very kind. So we all here with the family and with my colleagues in Parliament, Mr. Nani is here. And it is in fact a divine moment for all of us to be coming all the way from Bihar, and millions visit this place. It is amazing to be here. A very nice feeling to be in Lord's. చెప్పుల దుకాణంను ఖాళీ చేయమని దౌర్జన్యంగా తమపై దాడులకు పాల్పడుతున్న వారి నుండి రక్షణ కల్పించాలని ఐరాల మండలం పాటూరు సంతగేటుకు చెందిన పాపులర్ షూ కంపెనీ నిర్వాహకులు అమరేష్ మల్లేశ్వరి దంపతులు చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు మీడియాను ఆశ్రయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము పూతలపట్టు మండలం ఆకానంబట్టు గ్రామానికి చెందిన వారమని, బతుకు తెరువు కోసం 2018 సంవత్సరంలో చెప్పుల దుకాణం నడిపేందుకు గాను ఐరాల మండలం పాటూరు సంతగేటు దగ్గర ఉన్న పాటూరుకు చెందిన రామ్మూర్తి నాయుడు అనసూయమల స్వంత భవనంను 10 సంవత్సరాలకు గాను అగ్రిమెంట్ చేయించుకోవడం జరిగిందని తెలిపారు. 5 సంవత్సరాలుగా తాము చెప్పుల దుకాణం నడుపుకుంటూ వ్యాపారం చేస్తున్నామని తెలిపారు.
చెప్పుల దుకాణంనే నమ్ముకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నామని, అయితే ఉన్న ఫలంగా షాపులు ఖాళీ చేయాలని రామ్మూర్తి నాయుడు, అనసూయమ్మ మరికొంతమంది తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని తెలిపారు. వారి బంధువైన తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు గిరినాయుడు అండదండలతో రౌడీలతో వచ్చి చెప్పుల దుకాణంపై అలాగే తమపై కూడా దాడికి పాల్పడుతూ దుకాణంను ధ్వంసం చేశారని ఆరోపించారు. అంతేకాకుండా షాప్లోని 10 లక్షల రూపాయల డబ్బును దోచుకుని వెళ్లిపోయారని, అలాగే 15 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని తెలిపారు. తమకు వారి నుండి ప్రాణహాని ఉందని, వారి నుంచి తమకు న్యాయం చేయాలని పేర్కొన్నారు. ఆయన కూడా ఏం చెప్పారంటే, ఈ అగ్రిమెంట్లు అంతా చల్లవు, ఖాళీ చేయాల్సి వస్తుంది, ఏ విషయం నాకు చెప్పమని చెప్పారు సార్. అదే సార్ మళ్ళీ మాట్లాడాలి సార్, వచ్చేసాను నేను. మళ్ళీ ఈ విధంగా ఈరోజు మంగళవారం రోజు మనుషులు తీసుకొచ్చేసి రామ్మూర్తి నాయుడు వాళ్ళ భార్య అనసూయమ్మ, రామ్మూర్తి నాయుడు వాళ్ళ తమ్ముడు విశ్వనాథ నాయుడు కొడుకు మురళి, వీళ్ళంతా కలిసి లోకల్ అగ్రారపల్లి మల్లారపల్లి హరిజనవాడకు చెందిన కుర్రవాళ్ళని 10 మంది తీసుకొచ్చేసి మాపై దౌర్జన్యాన్ని కొట్టి మొత్తం కౌంటర్లు పగల కొట్టి క్యాష్ తీసుకెళ్ళిపోయారు 10 లక్షల రూపాయల దాకా. స్టాక్ అంతా బయటపడేసారు, రోడ్డుపై పడేసారు. అక్కడ ఉన్న స్టాక్ అంతా ఎవరు పోసేటు వాళ్ళు ఎత్తుకొని పోషిస్తారు, చాలా వరకు ఎత్తుకొని పోషిస్తారు. ఆస్తి దాదాపు క్యాష్ పరంగా కానీ స్టాక్ పరంగా కానీ 25 లక్షల దాకా నష్టం వచ్చింది సార్. నిన్న ప్లానులుగా వచ్చి ఈ విధంగా చేశారు సార్. రౌడీలను పిలుచుకొచ్చేసి మా మీద దౌర్జన్యం చేసి మమ్మల్ని కొట్టి బయటికి ఇచ్చేసి మా ఫోన్లు కూడా రోడ్లోకి విసిరేశారు సార్. పూర్తిగా పగిలిపోయాయి, ఏమీ లేవు. 10 లక్షల స్టాక్ అంతా బయట వేసేస్తున్నారు, ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసేస్తున్నారు, పూర్తిగా ఏమీ పనికి రాకుండా అయిపోయాయి సార్. అంతా చేసేసి మమ్మల్ని ఈ విధంగా చేసేసి కొట్టేసి బయటికి గెంటేసేసి షట్టర్ లాకులు పగలు కొట్టేసి వాళ్ళ సొంత లాకులు తీసుకొచ్చి వేసేసుకున్నారు సార్. వేసేసుకున్నారు. మేము అక్కడే స్టాక్ అయితే కదిలించలేదు సార్. ఎంత పోయిందో ఏముందో కూడా మాకు తెలియదు సార్. మాకైతే న్యాయం చేయండి. మాకైతే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఇంటర్ స్టేట్ యూనివర్సిటీ ఉమెన్స్ వాలీబాల్ టోర్నమెంట్ను ప్రారంభించిన క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా. తిరుపతి ఎమ్మెల్యే ఇంటి ముందు బైఠాయించిన అంగన్వాడీ వర్కర్లు. జీతాలు పెంచేంత వరకు, గ్రాట్యుటీ ఇచ్చేంత వరకు సమ్మె ఆగదు, స్పష్టం చేసిన అంగన్వాడీలు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్న చిత్రాన్ని వెంటనే తొలగించాలి, డిమాండ్ చేసిన హిందూ సంఘాలు. వాడుకొని వదిలేయడం జగన్మోహన్ రెడ్డి నైజం, తన సొంత ప్రయోజనం కోసం ఎవరినైనా బలిపెట్టడం అతని లక్షణం పేర్కొన్న తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.